అనకాపల్లి జిల్లాలో హోం మినిస్టర్ అనిత పర్యటించారు. రైతులకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో విపత్తుల వలన కలిగే నష్టాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రికి పంపించామన్నారు. వచ్చే సంవత్సరానికి 50% రైతులు సేంద్రియ పంట పండించాలని హోంమంత్రి అనిత సూచించారు. గ్లోబల్ మార్కెట్ ఈ 5 సిద్ధాంతాలు కూడా మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. దీన్నే మళ్ళీ మన గౌరవ హోమ్ మినిస్టర్ గారు కూడా మనకి బాధ్యత బలవంతుల కార్యక్రమంలో మళ్ళీ ఈ విధంగానే చేయమని చెప్పారు. సో మనం ఈ రైతులతో ముఖాముఖి చేయించాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అంటే కొన్ని విషయాలు చెప్పాలండి. ఎందుకంటే రైతులు మేలు జరుగుతుంది. అన్ని రకాలు భవిష్యత్తులో రైతులు చెప్పకపోతే కొన్ని పక్షులు అంతరించిపోతాయి, కొన్ని జాతులు అంతరించిపోతాయి, కొంత కల్చర్ అంతరించిపోతాడు. రైతు కూడా అంతరించిపోయే రోజు కొన్ని సంవత్సరాల్లో ఉంటాయి. కాబట్టి సారో మాట అన్నారు, 3,000 ఎకరాలు అంటే ఇక్కడ 28,000 ఎకరాలకి 3,000 ఎకరాలు చాలా డిఫరెన్స్ ఉంది కదా. వర్షాధారం అయితే మైక్రో పంటలు ఉంటాయి. సో మనకి ఇష్యూ లేనప్పుడు మనకి అందరికీ 40% మన రైతులు కరెంట్ చాలా మంది అయితే రైతు కూడా చాలా మంది ఉన్నారు. ప్రభుత్వం తర్వాత కొన్ని అన్నీ జరుగుతున్నాయి. డిజిటల్ అంటే ఆత్మహత్యలు నానాత్మహత్యలు ఉండేవి, అది లేకుండా కొన్ని జరుగుతున్నాయి. కరెంట్ కూడా సబ్సిడీ వస్తుంది. ఈ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఇరిగేషన్ గురించి ఇదివరకు 2014-19లో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులే ఇప్పటికీ అవి తుప్పుపడుతూ ఉన్నాయి. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి నా ఎందుకు దయచేసి రైతుల తరపుని మేడం గారు ఆ గేట్లు అవి పోయినాయి, అవి కొద్దిగా చేయించవలసిందిగా వచ్చి తర్వాత మీరు చెప్పినట్టు మన గౌరవ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా మన నియోజకవర్గంలో సుమారు జింక్ అయితే ఇంచుమించు 420 జీవసంవత్సరంలో మనం ఆయా గ్రామాలు పట్టుకెళ్ళి ఇచ్చేవాడు. తర్వాత 6 మంత్స్ ప్రోగ్రామ్ వెళ్ళాను ఆ రోజు. మళ్ళీ ఈ రోజు అట్లాంటి ర్యాపిడ్ ఇచ్చుకోవా మనకు తెలియదు. ఇప్పుడు మంత్రి అవ్వాలండి, ఎమ్మెల్యే కాదు అంటే ఎమ్మెల్యే అవ్వాలి కదా నీవన్నారండి. ఎమ్మెల్యే అవుతేనే మంత్రి అవుతారండి. ఆ రోజే నేను జోస్యం చెప్పానండి. ఆ జోస్యం నాటేందుకు మా గుడివాడ గ్రామంలో ఆ మాట అన్నందుకు మా గ్రామస్తులందరూ కూడా ఎంతో ఆనందపడ్డారండి. మేము ఇప్పుడు ఆనందాన్ని మీ అందరి సమక్షం నవంబర్ డిసెంబర్ ఫిబ్రవరి వచ్చి ఆ టైంలో ఈవినింగ్ మొత్తం దానివల్ల ఎఫెక్ట్ అయిపోతుంది. అది కొంచెం డ్రోన్ సిస్టమ్స్ మనకి ఏమైనా ఇంప్లిమెంట్ చేయాలి. మొబైల్కి కొంచెం బెనిఫిట్ మొబైల్ రైతు డ్రోన్ సిస్టమ్ కూడా మన గవర్నమెంట్ కూడా కొంచెం బాగా దాని తర్వాత పిఎం కాకుండా వచ్చిన పంటకి గిట్టుబాటు ధర ఎలా రావాలి, గిట్టుబాటు ధర రావాలంటే రైతు ఏ ప్రమాణాలు పాటించాలి అన్నది తెలుసుకోవటం, ఆ వచ్చిన తర్వాత కూడా ఆ గిట్టుబాటు ధరకి రైతు భరోసా కేంద్రాల దగ్గర పండించిన పంట రైతు ఏమంటే మనం ఉన్నామండి. ఏదైనా ఒక చిన్న ఇష్యూ వచ్చింది అనుకోండి, మనకు ఒక ఏదైనా రిజల్ట్ వచ్చిన అంటే ఒకటి ఏదైనా మనకు ఫలితం రావాలని కోరుకుంటాం. కానీ రైతు పండించిన పంటకి తిరిగి డబ్బులు రావాలంటే 6 నెలలు 7 నెలలు వెయిట్ చేసే సందర్భాల నుంచి ఈరోజు 24 గంటల్లో రైతు సేవా కేంద్రాల ద్వారా ఈరోజు
ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల్లో తిరిగి వాళ్ళకి అకౌంట్లో డబ్బులు పడుతున్నాయంటే ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా రైతు కన్నా వారికి ఇబ్బంది కలగకూడదు అని ఈరోజు రైతులకి ఆ డబ్బులు ఖాతాల్లో వేసే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. నేను ఒకటే కోరుకుంటున్నా, ఈరోజు సుమారుగా 28,000 ఎకరాలు మనకి ఈరోజు మనకి వ్యవసాయ సాగు, అదేవిధంగా 38,935 ఎకరాలు ఉద్యానవన సాగు మన నియోజకవర్గంలో ఉంటే 28,000 ఎకరాల్లో కేవలం 3,000 ఎకరాలు మాత్రమే సేంద్రీయ వ్యవసాయం జరుగుతుందని ఈరోజు మన వ్యవసాయ అధికారులు చెప్పడం జరిగింది. నేను ప్రతి రైతుని ఒకటే కోరుకుంటున్నానండి, అంటే మనకి రైతుల పరంగా మీరు ఈరోజు భూమాతని నమ్ముకొని ఈరోజు మీరు తినడమే కాకుండా అందరికీ కూడా ఈరోజు పండించే పరిస్థితి కూడా కనిపిస్తాను. నేను ఒకటే కోరుకుంటున్నా, మీరందరూ కూడా సేంద్రీయ వ్యవసాయానికి ముందుకెళ్ళమని మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించాలని నేను మొత్తం కోరుకుంటున్నా. అదేవిధంగా కౌలు రైతులను కూడా ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నందుకు క్లియర్గా చెప్పాలంటే రైతు నా క్లాస్మేట్ ప్రభుని కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నానండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా కొంచెం అవేర్నెస్తో ముందుకు వస్తే డెఫినెట్గా కౌలు రైతులను కూడా ముందుకు తీసుకురావచ్చు. వాళ్ళకున్న చిన్న చిన్న అపోహలు కూడా అన్ని తొలగిపోతాయి. ఇలా ఒకరినొకరు కొంచెం కోఆర్డినేషన్తో ముందుకెళ్లాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. నాకు నెక్స్ట్ ఇయర్కి మీకు టార్గెట్ పెడుతున్నా, సేంద్రీయ వ్యవసాయం 50% ఉండాలి. 50% అంటే 14,000 ఎకరాల్లో సేంద్రీయ వ్యవసాయం జరగాలి. దానికి నేను నియోజకవర్గానికి వారంలో కంపల్సరీ నియోజకవర్గంలో ఒకరోజైనా ఉంటా, ఆ 2 వారాలకు ఒక్కసారైనా నేను ఫీల్డ్ విజిట్ చేస్తాను. డెఫినెట్గా రైతులకి నేను కూడా కొంచెం ప్రోత్సాహం అందించాలి, వాళ్ళతో పాటు నేను కూడా మమేకం అవ్వాలని కోరుకుంటున్నా. పాయకరావుపేట నియోజకవర్గానికి ఉన్న బ్యూటీనెస్ ఏంటంటే ఒకవైపు అంతా సీ కోస్ట్ ఉంటుంది, ఒకవైపు అంతా మెట్ట ప్రాంతం ఉంటుంది. సో మనకి ఇక్కడ వరితో పాటు ఉద్యానవన పంటలు, హార్టికల్చర్లో కొబ్బరి ఉంటుంది, జీడి మామిడి కనిపిస్తుంది. ఇందాకే చూసాను ఒక డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నారు మన వాళ్ళు. అట్ ద సేమ్ టైం మనకి పామ్ ఆయిల్ ఉంది, ఈ పామ్ ఆయిల్ తోటల్లో కోకో పండించవచ్చు. అదేవిధంగా అరటి, జామ, మామిడి, అంతర పంటలు, వీటన్నిటితో పాటు ఇలాంటి పెద్ద రైతులేమో ఆక్వాకల్చర్ ముందుకు తీసుకొచ్చి చేపల చెరువులని, రొయ్యల చెరువులని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అన్ని విధాల పాయకరావుపేట నియోజకవర్గం అన్ని రంగాల్లోని కూడా అభివృద్ధి జరగాలి. రాష్ట్రంలోనే అతి తక్కువ ప్రాంతాల్లో పండే తమలపాకుల రైతులు కూడా మన నియోజకవర్గంలోని కూడా ఉండటం, తమలపాకు రైతులకి కూడా ఈరోజు పంట నష్టం కింద అధికంగా 85,000 రూపాయలు అధికంగా ఇచ్చిన గవర్నమెంట్ కూడా తొలిసారి మన ఎన్డీఏ గవర్నమెంట్. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నేను రైతులతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా ఇష్టపడుతున్నాను. ఎందుకంటే రైతులు అన్న వాళ్ళు నిజంగా భారతదేశానికి వెన్నుముక్క అని అందరికీ తెలుసు. కానీ ఈ రైతులు అన్న వాళ్ళకి ఒక భరోసా కల్పించాలి. రైతు అన్నవాడికి నేనున్నాను ఒక చిన్న ధైర్యం చాలు. రైతు అన్నవాడంటే వెళ్ళి ఆ పొలంతో మాట్లాడుకుంటాడంట, అంటే ఒక పిల్లను చూసుకున్నట్టుగా చూసుకుంటాడు. ఒక పిల్లని, చంటి పిల్లని ఎలా సాగుతామో ఆ చంటి పిల్ల పెద్ద అయిన తర్వాత ఒక మంచి ప్రయోజకుడైతే ఎంత ఆనందపడతామో ఆ అనుభూతిని మనం ఏదో జీవితంలో ఒకసారి చూస్తాం. మామూలుగా అయితే పిల్లల గురించి ఆలోచిస్తే, కానీ రైతు అన్నవాడు ప్రతి సంవత్సరం ప్రతి 6 నెలలకు ఒకసారి పంట వేసిన ప్రతిసారి కూడా ఆ అనుభూతిని ఆ చెవి చూసే మంచి సందర్భం రైతుకే ఉంటుంది. అటువంటి రైతుకి కష్టం రాకూడదు, రైతు తాలూకా సూచనలు సలహాలు కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమి అందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని తలబట్టి వారం రోజుల పాటు ఏదో మేము ఆ రోజు సూపర్ 6లో భాగంగా రైతులకి భరోసా ఇచ్చాము, 20,000 రూపాయలు ఇస్తామని ఏదో ఇచ్చేసాము అన్నది కాకుండా ఆ డబ్బులు ఇస్తూనే రైతులు ఎలా ఉపయోగించుకుంటున్నారు, రైతులకు పడ్డ కష్టం ఏంటి, రైతులు ఇంకా సూచనలు సలహాలు తీసుకుంటే మేము ఇంకొంచెం ఇన్నోవేటివ్గా మేము ఎలా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ ఈరోజు ముందుకు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలబెట్టేందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా జనసేన నాయకులందరికీ కూడా పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నిన్న నేను ఢిల్లీలోని గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి, కేంద్ర మంత్రి గారిని కూడా కలిసి వచ్చాను, శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని కలిసి వచ్చాను. సార్ నిజంగా ఆయన వెళ్ళి మాట్లాడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అంటే ఆయనకున్న అభిమానం కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే ఆయనకున్న గౌరవం కానీ నిన్న ఆయన మాటల్లో నేను క్లియర్గా చూసాను. ఎందుకంటే ఆయన బుడమేరు టైంకి అంటే ఒక మంత్రి స్థాయి, అంటే ఆయన ముఖ్యమంత్రి చేశారు,